బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్లో హైర్ బస్సుల డ్రైవర్లు పీఎఫ్, ఈఎస్ఐ సమాన పనికి సమాన వేతనం, వారానికి ఒకరోజు సెలవు, యూనిఫామ్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ అంశాలు సంబంధిత యాజమాన్య పరిధిలోనివని ఆర్టీసీ డీఎం శ్యామల కుమారి స్పష్టం చేయగా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని డ్రైవర్లు తెలిపారు. జీతాలు పెంచాలని చెప్పని, వాళ్ళు పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పని కోరుతూ యాజమాన్యానికి, అట్లాగే ఆర్టీసీ యాజమాన్యానికి కానీ బస్సు యజమానులకి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. కానీ ఈరోజు కోరుతా ఉన్నాం, ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇవాళ ఆన్ కాల్ డ్రైవర్లకి ఇదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆన్ కాల్ డ్రైవర్లకి 1600 నుంచి 2000 దాకా ఇస్తున్నారు. మరి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల్సిన ఆర్టీసీ యాజమాన్యం అధికారులు కూడా గుర్తించి ఆర్టీసీ యాజమాన్యం హైర్ ఎండీ దగ్గర నుంచి ఇవాళ రీజనల్ మేనేజర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా జోక్యం చేసుకొని ఇక్కడ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ల పట్ల యాజమాన్యం అనేది తొలగిస్తున్నారు. ఈ రోజున మేమందరమే జీతాలు కావాలని చెప్పేసి పోరాడుతూ ఉంటే తాగిన డ్రైవర్లు డ్యూటీకి పంపించారు. తర్వాత అంతేవిధంగా మెడికల్ అన్ఫిట్ అయిన డ్రైవర్లు, అసలు మెడికలే లేని డ్రైవర్లు, ఎవరో లారీ తిరిగే డ్రైవర్లు కూడా డ్యూటీలు పంపించడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ప్రజల ప్రాణాలతోటి చెలగాట మారుతున్న ఈ డిఎం గారు కూడా వైఖరి మార్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే